ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు శ్రేష్ఠ నామములో మీ అందరికీ నా శుభములు. నూతనంగా సబ్స్క్రైబ్ చేసి అనేకుల చేత సబ్స్క్రైబ్ చేపిస్తున్న నా ప్రియ అక్క చెల్లెలకు, దేవుని పిల్లలైన మీ అందరికీ ప్రత్యేక అభివందనాలు. మీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. బిడ్డలారా, ప్రతిరోజు నా ప్రార్థనలో మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నా. మీరు ఆత్మలో వర్ధిల్లితే నేను అత్యానంద భరితుడిని అవుతాను, క్రీస్తు నామమును బట్టి. ఇక్కడ గత వారం మనం నేర్చుకున్నాం 4 జీవులు అనే అంశం మీద. 4 జీవులు అనే అంశం మీద గత వారం మనం నేర్చుకున్నాం. ఈ 4 జీవులు నిజంగా అంత్య దినాల్లో చాలా ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. ఈ 4 జీవుల యొక్క ప్రాముఖ్యత బైబిల్ గ్రంథంలో అధిక శాతం ప్రకటన గ్రంథంలో రాయబడి ఉన్నాయి. సుమారు 4 నుంచి 19 వరకు కంటిన్యూషన్లో ఉన్నారు. ఈ 4 జీవులు 4 నుంచి 12 వరకు 19 అధ్యాయాల వరకు కూడా ఈ యొక్క 4 జీవుల గురించి రాయబడి ఉన్నాయంటే ఆ 4 జీవుల యొక్క ప్రత్యేకత ఎంతో ఉన్నది. 24 పెద్దలు, కోటాను కోట్ల దేవదూతల సమూహం, ఈ 4 జీవులు చెప్పగా పరిశుద్ధుడు యెహోవాయే పరిశుద్ధుడు, 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 సర్వశక్తిమంతుడు, సర్వోన్నతుడు, సర్వాధికారి అయిన దేవాది దేవుడు పరిశుద్ధుడు అన్నప్పుడు అక్కడ నిలబడి పరలోక పట్టణం నిలబడి ఉన్న దేవదూత సమూహము, పరిశుద్ధుల సమూహము, 24 పెద్దలు కూడా సాష్టాంగపడి మరి దేవునికి మృక్కుబడి చెల్లించటం అనేది మనం చూస్తాం పరిశుద్ధ గ్రంథంలో. ఎంతో పవిత్రమైన పరిచర్య ఈ 4 జీవులు పరిచర్య. 4 జీవులు అనేది మనం చదువుకుంటూ పోతామే కానీ 4 జీవుల యొక్క ప్రత్యేకత గురించి మనం తెలుసుకోం. బైబిల్ గ్రంథంలో 4 జీవుల ప్రత్యేకత మనం తెలుసుకుంటే అల్ఫా ఒమేగా, ఆది అంతమై ఉన్న దేవాది దేవుడు సర్వ మానవ కోటిని మరలా తనకు సమీపస్తులుగా చేయటానికి కొన్ని సూచన ప్రాయముగా ఈ 4 జీవులు కూడా కొన్ని ఆనవాలు కనపడతాయి మనకి. అంటే ఏ పవిత్రతనైతే మనం కోల్పోయి, ఏ పరిశుద్ధతనైతే కోల్పోయి దేవునికి మనం దూరంగా బహిష్కరించబడ్డామో, ఆది కాలములు అనగా ఆది కాండము 3వ అధ్యాయములో మనల్ని అనగా ఆనాడు ఆదాము అవ్వలు మాట దాటి లేక ఆజ్ఞ అతిక్రమించి చేసిన పాపములకు దేవుని సన్నిధి నుంచి వారు దూషించబడ్డారు, ద్వేషించబడ్డారు, నెట్టివేయబడ్డారు, బహిష్కరించబడ్డారు. ఒక తేజవంతమైన స్థలం నుంచి మానవుడు బహిష్కరణకు గురి కావడానికి మూలమేంటయ్యా అంటే మాట తప్పటమే, మాట వినకపోవటమే. చాలా మంది అనుకుంటారు కదా, మాట వినకపోతే ఇంత భయంకరమైన శాపం దేవుడు మనకివ్వాలయ్యా అనొచ్చు. కొంతమంది మహాజ్ఞానులు, మీలో పండితులు చాలా మంది ఉంటారు కదా, ఈ పండితులందరూ కూడా ఏమనుకుంటారంటే అసలు దేవుడు ఈ సృష్టి అంతా ఇంత బాగా చేసి అనేక మంచి మంచి శ్రేష్టమైన ఫలాలన్నీ కూడా పెట్టి ఏదేను తోటలో నాటి ఆ మంచి చెడు తెలిపే వృక్షాన్ని నాటకపోతే ఏమయ్యేది? ప్రశ్న ఎవరిలో తెలుసా? దేవుణ్ణి. దేవుడు అంటాడు, రే బిడ్డ, మీరు నాతో ఉన్నారు కాబట్టి, ఆదామా అవ్వ మీరు నాతో ఉన్నారు కాబట్టి నేను ఆ మంచి చెడు వృక్ష ఫలాన్ని నాటలేదు కాబట్టి మీరు నాతో ఉన్నారు. లేకపోతే నా నుంచి బహిష్కరించబడేవారు, దూరమైపోయేవాళ్ళు, మీకు నాకు చాలా దూరం అయిపోయారు. అంటే అప్పుడు ఆదాము అవ్వలనే వాళ్ళు మనలో కూడా చాలా మంది అంటారు, జ్ఞానవంతులు ఏమంటారు తెలుసా? అసలు దేవుడు నిజంగా న్యాయం ఉందా దేవుని దగ్గర? ఏమంటే అన్ని వృక్ష ఫలాలు ఇచ్చినాడు, ఆ వృక్ష ఫలం నాటకపోతే ఏమని ఇప్పుడు అంటున్నాం మనం. కానీ దేవునితో ఉంటే ఏమంటాం తెలుసా? ఆ వృక్ష ఫలాన్ని, మంచి చెడులు తెలిపే వృక్ష ఫలాన్ని నువ్వు నాటి చూడు, మా ప్రతాప్ మీద మేము చూపిస్తామంటాం కదా.
ఏది పాపం అనేది లేకపోతే, బహిష్కరణ లేకపోతే, దేవునితో సహవాసం ఉంటే, మీరు ఈరోజు నాతో సహవసించడానికి ప్రధాన కారణం ఏంటంటే నేను ఆ మంచి చెడులు తెలిపే వృక్షాన్ని నాటకపోవటమే. అప్పుడు అంటాం మనం, నాటి చూడాలా, మేమేంటి తెలిసేది. ఇప్పుడేమంటున్నాం తెలుసా, అది నాటకపోతే మాకు ఈ కర్మ ఉండేది కాదు కదా. దేవుడికి న్యాయం లేదండి, ఏం లేదు. దేవుడికి ఎప్పుడు న్యాయమే. ఒకటి గమనించాలి, 4 జీవుల క్రమం ఎప్పుడు ఒకే విధంగా ఉన్నది. పరలోకములో ఆ 4 జీవుల క్రమం ఎప్పుడు ఒకే రీతిలో ఉన్నది. సర్వోన్నతుడైన మహా గొప్ప దేవుడు ఆది నుంచి నేటి వరకు ఆయన ఎప్పుడు ఒకే రీతిలో ఉన్నాడు. ఆయన ఎప్పుడూ మార్పు చెందినవాడు కానే కాదు. గమనించాలి, మనమైతే మార్పు చెందుతాం. కొంచెం డబ్బులు వస్తే చాలు మార్పు చెందుతాం, కొంచెం సంపాదిస్తే చాలు మార్పు చెందుతాం. కానీ దేవుడు అలా కాదు. నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్నవాడు మన దేవుడు. ఆమేన్, హల్లెలూయా. నో చేంజ్. నిన్న ఎలా ఉన్నాడు అలా ఉన్నాడు, ఈ రోజు ఎలా ఉన్నాడు అలానే ఉంటాడు, రేపు ఎలా ఉన్నాడు ఈ రోజు ఎలా ఉన్నాడు రేపు కూడా అలానే ఉంటాడు. మనం అలా కాదు. నిన్న ఒక రకంగా ఉంటాం, రేపు ఒక రకంగా ఉంటాం, ఎల్లుండి ఒక రకంగా ఉంటాం. ఈ 4 జీవులు అలా కాదు. 4 జీవుల యొక్క పరిచర్య చూస్తుంటే ఆ చక్రాలు ఉన్నాయి వాటి కింద. ఆ చక్రాల వర్ణన ఏ మానవుడు కూడా రూపించకుండా ఉన్న చక్రాల వర్ణన అంటవి. రింగ్స్, ఆ రింగుల వలె తిరుగుతూ ఉన్నాయి. ఆ రింగులు ఒక రింగు కాదు, ఒక చక్రం కాదు, ఒక చక్రంలో ఒక చక్రం, ఒక చక్రంలో ఒక చక్రం అమర్చబడినట్టుగా ఉంటాయి అంటవి. ఆ చక్రాలకు ఇరువైపులా కన్నులున్నాయి. కదిలే ఆ చక్రాలకు ఇరువైపులా కన్నులున్నాయి. రెక్కల చాచి ఈ జీవి ఎగరగా ఆ చక్రాలు కూడా అలా ఎగురుతాయి వాటితో పాటు. ఎంత అద్భుతం ఇది! ఆ దేవదూతల పైన, ఈ 4 జీవుల పైన స్ఫటికము వంటి ఒక మేఘములాగా ఆవరించి ఉన్నప్పుడు దాని పైన మహిమ సింహాసనం ఉంటుంది. దేవాది దేవుడు దాని మీద కూర్చొని ఎల్లవేళలా నిత్యము పరిశుద్ధుడు 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 అని కొనియాడబడుచు ఉంటాడు కోటాను కోట్ల దేవదూతల చేత. ఇది సత్యం. అంటే ఈ దేవదూతలు, ఈ యొక్క 4 జీవులు 4 దేవదూతలతో సమానం. అవి కూడా పరలోకములో అత్యుత్తమమైనటువంటి దేవదూతలుగా చెప్పబోతున్న దేవదూతలు. ఈ 4 జీవులు 4 రకాల వర్ణాలకు, 4 రకాల పద్ధతులకు చిహ్నమై సూచన అయి ఉన్నాయి. ఒకటేంటంటే ఎద్దు. ఏంటంట? ఎద్దు. ఒకటేంటంటే సింహం. మొదటిది సింహమే, రెండవది ఎద్దు, 3 మనుషుడు, 4 ఎగురుచున్న పక్షిరాజు. చాలా అద్భుతం ఉన్నది దీంట్లో. మనం గమనించాలి. మనం ధ్యానం చేస్తున్నది యెహెజ్కేలు గ్రంథం. మనం ధ్యానం చేస్తున్న గ్రంథం ఏంటయ్యా అంటే యెహెజ్కేలు గ్రంథం 1వ అధ్యాయము 15వ వచనము నుంచి మనం చూద్దాం. 15వ వచనము నుంచి అక్కడ ఏదైతే రాయబడి ఉన్నదో ఆ రాయబడినది స్పష్టంగా, ఎక్కువ రిఫరెన్స్లు ఉండవు కదా మెసేజ్లో, మనకి మాక్సిమం ఎక్కువ రిఫరెన్స్లు ఉండవు. తప్పదనుకుంటే చదవటం తప్ప ఎక్కువ రిఫరెన్స్లు మన దగ్గర ఉండవు. ఎందుకంటే వాస్తవికంగా ఒక అంశాన్ని మనం ధ్యానం చేసేటప్పుడు ఒక వర్డ్ ధ్యానం చేయటానికే చాలా సమయం పట్టింది. ఈరోజు 4 జీవులు 4 అనే అంకె మీద ధ్యానం చేయబోతున్నాం. ఈ 4 అనే అంకె గత కాలంలో మనం 3 మీద ధ్యానం చేశాం. ఇప్పుడు 4కు వచ్చాం. పార్ట్ 2, 4లో కూడా పార్ట్ 2లోకి వచ్చాం. 4 జీవులు, ఆ జీవుల యొక్క ప్రాముఖ్యత, ఆ జీవుల యొక్క పాత్ర,
ప్రభు యేసుక్రీస్తు రాకడలో కూడా 4 జీవుల పాత్ర ఉన్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మహాపరిశుద్ధుడైన దేవాది దేవుని స్తుతించేటప్పుడు కూడా ఈ 4 జీవుల పాత్ర ఉన్నది. దేవుని ఘనతను వివరించే విషయంలో కూడా ఈ 4 జీవుల పాత్ర ఉన్నది. మహాభక్తుడైనటువంటి యెహోవాని ఇదిగో ఎక్కిరా అని పిలిచి 7 పాత్రలు కుమ్మరించబోతున్న సమయంలో ఆహ్వానించినది కూడా ఈ 4 జీవులలో ఒకటి. ఆ జీవి ఆహ్వానించగా ఉరుములు మెరుపులట, మెరుపులతో కూడుకున్న ఒక శబ్దం. ఈ 4 జీవులు ఒక జీవి నన్ను ఆహ్వానించినది అనగా, ఓ దూత నన్ను ఆహ్వానించగా నేను చూశాను. వీటి రూపాలు ఇలా ఉన్నాయి అని మనం అనుకోవచ్చు. ఆ రూపాలకు ఒక అర్థం ఉంది. మనుషులం కదా, ఎన్ననుకున్న మనం మనుషులం కదా, మనుషులకి అర్థమయ్యే రీతిలో దేవుడు అభివర్ణించాడు ఇక్కడ భక్తుల ద్వారా. మొట్టమొదటి రూపం ఏంటట? ఎవరైనా సరే గుర్తుంచుకోండి, సింహం. సింహం దేనికి సాదృశ్యమో తెలుసా? బలానికి సాదృశ్యం. యూదా గోత్రపు సింహం రాజరికానికి సాదృశ్యం. సింహం అనగా బలం, సింహం అనగా రాజరికం, సింహం అనగా ఆధిపత్యం, సింహం అనగా ఘనత, సింహం అనగా రాజరికం అన్నది. చూడు, రాజుకు సాదృశ్యం. అంటే మొట్టమొదటి దేవదూతలో ఏ స్వరూపం కనపడుతుందంటే రాజరికం కనపడుతుంది. ప్రభువైన క్రీస్తు రాజులు కనపడుతున్నాడు. ఇలా మనం గమనించాలి. ఎటుపోయినా ఎన్ని అంశాలు మనం చెప్పుకున్నా, ఎన్ని రకాల ప్రాముఖ్యతల గురించి వివరించుకున్నా సరే, ఒక్కొక్కటి ఒక్కొక్క ఘనత, ఒక్కొక్కటి ఒక సాదృశ్య రూపకం మనకు సంబంధించి. సింహం ఎప్పుడైనా సరే తన రాజరికాన్ని పోగొట్టుకునిద్దా? పోగొట్టుకునిద్దా? ఏ రాజు అయినా సరే రాజ్యం వదిలిపెట్టి పారిపోతాడా? ఎవరు పోరు. ఇది యూదా గోత్రపు సింహం, నిరంతరము రాజ్యమును ఏలుబడి చేయుచున్న మహోన్నతుడైన గొప్ప దేవుడు మన దేవుడు క్రీస్తునాథుడు. ఆయన ఆధిపత్యములో, ఆయన రాజరికములో మనం బ్రతకాల. అది మనకు దీవెన. అంటే ఆ రాజుగా ఉన్నవాడు తన రాజు సామ్రాజ్యమున్న ప్రజల కోసం ఏ రీతిలో పరితపిస్తూ ఉంటాడో, ప్రజల క్షేమం కోసం, ప్రజల సంక్షేమం కోసం, అలా సంక్షేమం కోసం పరితపించే రాజరికం యేసునాథునిది. మనందరి క్షేమాన్ని కోరుకునేవాడు. మనం ఏం చేస్తామో తెలుసా? ఆ రాజుగారు క్షేమాన్ని కోరుకుంటే ఇక్కడ ఇంటిలో రాజులందరూ కూడా క్షేమాన్ని కోరుకుంటారు. వీధిలో రాజులు ఉంటారు తెలుసా? గ్రామంలో సింహాలు ఉంటాయి తెలుసా? ఏంటి గ్రామ సింహం అంటే? మరి మనం నక్కలమా? గ్రామంలో సింహాలు, వీధుల్లో సింహాలు, ఇళ్లలో సింహాలు అంటే ఏంటి చెప్పండి? అవి కాదు. తెలుసు కొంతమందికి. 6 సింహాలు ఉంటాయి, మగ సింహాలు ఉంటాయి. ఏ కాడక ఆ రాజ్యం వాళ్ళు పాలిస్తారు, కానీ అసలైన రాజుకు లోబడాలని చూడరు. ఈ 4 జీవుల యొక్క ప్రాముఖ్యత కొంచెం మనం వాక్యం చదివి వివరంలోకి వెళ్ళిపోదాం. 15వ వచనం చదవండి చాలు. ఎహెజ్కేలు గ్రంథం. చక్రములో చక్రం ఎలా ఉందటది? ఆ రూపం ఎలా ఉందట? చక్రములో చక్రం. ఆ చక్రానికి ఏమున్నాయట? చక్రం ఉన్నట్టుండేను. తర్వాత ఆ రింగులు, కైరవములు అంటే రింగులు. కైరవములు, ఆ చక్రాలు లేక రింగులు చాలా ఎత్తుగా ఉన్నాయి, భయంకరంగా ఉన్నాయి. ఆ 4 కైరవముల చుట్టూ, ఆ 4 చక్రాల చుట్టూ ఏమున్నాయంటే కళ్ళున్నాయి. ఆ జీవులు కదలగా ఆ చక్రములు కూడా పైకి ఎగురుచూ ఉన్నాయి. అవి నేల నుండి పైకి ఎగురుచూ ఉన్నాయి. ఆత్మ ఎక్కడికి పోవును అక్కడికే అది పోవును. గమనించండి బిడ్డలారా, చక్రాలున్నాయి. ఆ చక్రములు ఎలా ఉన్నాయంటే చక్రములో చక్రము చెక్కినట్టుగా. బట్ అక్కడ భక్తుడు ఎహెజ్కేలు ఇక్కడ ప్రకటన గ్రంథములో యోహాను అంటున్న మాటలు ఏంటంటే,
వాళ్ళ జీవిత కాలంలో ఏ మనుష్యుడు కూడా అవి చెక్కలేడు, చెక్కబడ మనుషుల చేతుల ద్వారా. వాళ్ళ ఆత్మీయ అనుభవాలు. నేను ఒక పుస్తకం చదివాను, దాంట్లో ఏంటంటే జస్టిన్, అతని పేరు జస్టిన్ మార్టిన్. జస్టిన్ మార్టిన్ అనే ఆయన వ్యక్తి ఎవరు అంటే, పత్మాసు ద్వీపములో పరవశుడై ప్రకటన గ్రంథాన్ని రాసినటువంటి మహాభక్తుడు, యోహాను యొక్క శిష్యుడు. జస్టిన్ మార్టిన్ అనే వ్యక్తి. ఆయన ఒక మంచి తత్వవేత్త, సాహిత్యం బాగా కలిగిన వాడు, మంచి చదువు ఉన్నవాడు, మంచి జ్ఞాన సంపన్నుడు. అయితే ఆయన అన్యుడు, గ్రీకీయుడైన గ్రీకు వాడు. గ్రీకు భాషలో మంచి తత్వవేత్త. తనకు కలిగిన ఆ తత్వ జ్ఞానాన్ని ఏ విధంగా ఉపయోగించాడంటే క్రీస్తు వైపు మరల్చాడు, బైబిల్ వైపు. ఆయన రాస్తున్న మాటలు అనేకం ఉన్నాయి. యోహానుతో సాంగత్యం చేసిన వాడు కదా, యోహానుతో సహవాసం ఉన్నవాడు కదా, యోహాను భక్తుడితో కలిసి నడిచిన వాడు కదా. ఆయన అనేక గ్రంథాలు, ఈరోజు కొత్త నిబంధన, పాత ఇవన్నీ కూడా చూడటానికి ఇలాంటి మహాభక్తులు ఎందరో రాయబడిన గ్రంథాలను ఆధారం చేసుకుని మనం చదువుతున్నాం. ఆయన చెప్తున్న అనుభవాలు ఏంటంటే, ముఖాముఖిగా దేవునితో ఎలా నడిచాడో, ఎలా మాట్లాడాడో అలా మాట్లాడాడు యోహాను. ఒక మనుషుడు ఇంకొక మనుషునితో మాట్లాడినట్టు, దగ్గరుండి చూసినట్టు, దేవునికి కోసం అవసరమైతే యోహాను భక్తుడు చెప్పిన సాక్ష్యమును బట్టి, యోహాను భక్తుడు తన అనుభవాన్ని బట్టి చెప్పిన సాక్ష్యాన్ని బట్టి ఈ యొక్క జస్టిన్ మార్టిన్ అనే వ్యక్తి ప్రాణం కూడా క్రీస్తు కొరకు బలిదానం ఇచ్చాడు. అంటే ప్రాణం కంటే విలువైంది క్రీస్తు యొక్క ఉపదేశం అని ప్రకటించిన వ్యక్తి ఆయన. వాక్యం ప్రాణం కంటే విలువైంది. మనం ప్రాణం పోగొట్టుకున్న తిరిగి బ్రతికించాలంటే వాక్యం మనలో జీవించాలి. అందుకే మనుషుడు రొట్టె వల్ల మాత్రమే కాదు, దేవుని నోటి నుంచి వచ్చే ప్రతి మాట వల్ల జీవిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. నిద్రపోతున్నా చెప్పండి హల్లెలూయా. మంచివాళ్ళు కదా. ఈ 4 జీవుల వర్ణన చెప్తా, టప్పి 4 జీవుల గురించి చెప్పేసుకుందాం. చక్రాలకి ఏముండయట? అబ్బా, మరి నీకేముండే? నీ కాళ్ళ చక్రాలకి కళ్ళు లేవు, అందుకని ముళ్ళు తొక్కుతున్నాం. కళ్ళు లేని చక్రాలు నీ కాళ్ళు, అందుకే ముళ్ళు తొక్కుతున్నావు, గాజు పెంకులు తొక్కుతున్నావు, ఇంకా తొక్కరాని అని కూడా తొక్కేస్తున్నావు. కానీ ఆ జీవులు అలా కాదు, నేత్రాలతో నింపబడిన చక్రాలవి, ఎటైనా చూడగలవు. అయితే ఈ మొట్టమొదటిది ఆ జీవికున్న ఆత్మ. అంటే చక్రాలకే ఉంది ఇప్పుడు, అంటే కాళ్ళకే ఉండాలి. ఇప్పుడు మన కాళ్ళు ఎలా నడిపించబడాలి? ఆత్మ ఎటు నడిపించబడితే అటు మనం నడవాలి. ఏ ఆత్మది? మరి మనం ఏ ఆత్మ చేత నడిపించబడుతున్నాం? దురాత్మ ఎటు నడిపిస్తే అటు ఈ కాళ్ళు మన పరిగెత్తే విధంగా ఉండకూడదు బిడ్డలారా. పరిశుద్ధాత్మ క్రియలు చేయడానికి, పరిశుద్ధాత్మ చెప్పినట్టు చేయడానికి మన కాళ్ళు పరిగెత్తేటట్టు ఉంటే మన జీవితం ఎలా ఉంటుందంటే దేవునితోనే మన సహవాసంగా ఉంటుంది. ఈ 4 జీవుల సహవాసం ఎవరితో తెలుసా? దేవునితోనే. కాళ్ళకి చక్రాలు ఉన్నాయి, మన కాళ్ళు కూడా ఎలా ఉండాలి తెలుసా? మన కాళ్ళు కూడా ఎలా ఉండాలి? చక్రాల వంటి స్పీడ్ ఉండాలా, ఆత్మలో పరుగులెత్తేటట్టు ఉండాలా. మరి సంఘములో ఈరోజు చిన్నపిల్లలు కూడా దర్శనాలు చూస్తున్నారు అంటే, చిన్నపిల్లలతో కూడా, బుడ్డ పిల్లలతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు అంటే, ఈ సంఘాన్ని దేవుడు ఎంత ప్రేమించాడు. ఈ సంఘానికి నువ్వు దూరమయ్యే ఏ వ్యక్తి అయినా సరే, అంతకన్నా దరిద్రుడు ప్రపంచంలో ఎవరు ఉండరండి. మన సంఘం వాక్యాన్ని ప్రేమిస్తుంది. మన సంఘం దేవుడు చెప్పినట్టు చేస్తుంది. మన సంఘం దేవుని కోసం బ్రతికే సంఘంగా ఉంటుంది తప్ప దురాలోచన కలిగిన సంఘములో బిడ్డలు ఉండరు. దేవుని ఆత్మ చేత నడిపించబడాలనే ఉద్దేశంతో పరుగులెత్తే పాదాలు సంఘ బిడ్డలకున్నాయి. అవి ఇంకా దేవుడు బలపరచును గాక. మరి హల్లెలూయా. నిజంగా చక్రాల కళ్ళున్నాయి. మనం ఆత్మలో అలా వద్దిల్లుతుంటే, ఇక్కడ 2 రకాల మాటలు చెప్తాం మీకు.
ఆ జీవులకు కళ్ళున్నాయి, చక్రాలకి కళ్ళున్నాయి. ఒకటేంటంటే బాహ్యము అంటే ఏమంటారంటే లోపటి నేత్రము, బయటి నేత్రము అని చెప్తా. దీనికి అర్థం ఏంటంటే చూసే శరీరానుసారంగా చూసే చూపు ఒకటి, లోపల ఆత్మలో చూసే చూపు ఒకటి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆత్మనేత్రముతో చూస్తే అద్భుతాలు చూడగలుగుతాం మనం. ఆత్మనేత్రాలు నీకు ఉన్నట్లయితే, నాకు, నీకు, మనకు ఉంది కాబట్టే సంఘములో మనం ఇక్కడ నిలబడి ఉన్నాము. ఆత్మనేత్రం మనకు లేకపోతే పరిస్థితి ఏంటో తెలుసా? అంధకారం అంటే గుడ్డి వాళ్ళం అయిపోతాం. బాహ్య నేత్రం ఉంటే సరిపోదు, ఆత్మనేత్రాలు ఉండాలా. బైబిల్ గ్రంథంలో ఒక భక్తుడు, ఒరే చుట్టూ చూడరా మహాసైన్యం మన కొరకు నిలబడి ఉందిరా అంటే, నాకేం కనపడతలేదయ్యా, ఆ వచ్చిన శత్రు సైన్యం తప్ప అన్నాడు. వెంటనే అన్నాడు కదా, ప్రభువా వీడి కళ్ళు తెరవు అన్నాడు. అంటే కళ్ళే వాడికి చెప్పండి అమ్మో, కళ్ళు ఉన్నవాడి కళ్ళు తెరవమంటే ఇప్పుడు చక్రానికి ఏముంది? ఏ నేత్రం? ఆమేన్, హల్లెలూయా. మనకే నేత్రం ఉండాలా? కంటికి కనిపించే, మన కళ్ళ కనబడి ఈ నేత్రం కాదు, ఇన్సైడ్ ఉండాలా మనకు ఐస్. బయట సైడ్ కనపడేవన్నీ కూడా పనికి మాలిన చూపులు చూస్తూ ఉంటాం మనం కదా. దేన్ని చూడబడి దాన్ని చూడటానికి ఆత్రం కొద్దిగా తప్పుకోలేం కూడా చూస్తా. నాకు ఏంటి చూసేది? చీరల షాప్కి వెళ్తే మనకు తెలిసిద్ది. ఎంతసేపు చూసిద్దామా, ఆ చీర నచ్చింది తీసుకుంటుందేమో, ఏదో ఒకటి అంటాం మనం. మనకు నచ్చిన చీర పక్కన తీసేసుకొని ఆ ఒక్క చీర ఉంది అన్నాడు అనుకో, షాపోడు ఎన్ని తిట్లు తిడతారో అది తీసుకున్న వాళ్ళని. అందుకని అలాంటి నేత్రాలు కాదు, కానీ ఆత్మనేత్రం దేవుడు మనకి ఇచ్చుగాక. ఆమేన్, హల్లెలూయా. ఏ భలే నవ్వుతున్నారు మీరు అందరూ. చీరలు అంటే చాలు నవ్వులు ఎక్కువ మీకు కూడా కదా. ఓకే, దేవుడు ఆ నవ్వులు పువ్వులుగా చేయను గాక. ఎందుకు? చీరల కోసమా? కాదు, ఆత్మ కోసం. హల్లెలూయా. చూడండి, ఆ చక్రానికి ఆ వీల్స్ కూడా నేత్రాలు ఉన్నాయి. అంతేకాదు, తర్వాత ఆత్మ ఎటు నడిపిస్తే అటు నడుస్తాయి. తర్వాత వాటిని పోలికలు చెప్తాడు. చూడండి 20వ వచనం చూడమ్మా. ఆత్మ ఎక్కడికి పోవను అక్కడ పోను. తర్వాత జీవికున్న ఆత్మ చక్రములో 4:5 ప్రకటన గ్రంథం 4:5లో కూడా ఈ 4 జీవుల గురించి కొన్ని మాటలు రాయబడింది. చూద్దాం ఒకసారి. ఆ సింహాసనములో నుండి మెరుపుల ధ్వని ఉరుములను బయలుదేరుచున్న, మరియు ఆ సింహాసనం ఎదుట 7 దీపములు ప్రజ్వలించుండెను. అవి దేవుని 7 ఆత్మలు. మరియు ఆ సింహాసన స్ఫటికమును పోలిన గాజు వంటి సముద్రం ఉంటుండే. ఆ సింహాసనములకు మధ్యను ఎలాంటి జీవి అంట? మొదటిది, రెండవ జీవి దూడ వంటిది, మనుషుని ముఖము పోలినది. 4వ జీవి పక్షిరాజు రెక్కలు. నేను చెప్పాను ఇందాక, ప్రతి జీవికి 6 రెక్కలు ఉన్నది. ఇక్కడ వర్ణన కనబడుతూ ఉంది. ఎహెజ్కేలు గ్రంథంలో మనం చదివాం. ఆ చదవబడిందే ఇక్కడ పరిపూర్ణతను సంతరించుకొని దాని యొక్క ప్రాముఖ్యత, ఆ 4 జీవుల యొక్క ప్రాముఖ్యతను గురించి రాశాడు. రాస్తూ ఏమని చెప్తున్నాడంటే, ప్రతి జీవికి 6 రెక్కలు ఉన్నాయి. ప్రతి ఆ రెక్కలు కూడా కళ్ళు ఉన్నాయి. లోపల నేను చెప్పా, ఇన్సైడ్ ఐస్ వేరు, అవుట్ సైడ్ ఐస్ వేరు. ఇన్సైడ్ కళ్ళు వేరు, బయట చూసే. చాలా మందికి కూడా కళ్ళేమో కానీ ఆలోచనలు 2 రకాలు ఉంటాయి. బయట ఒకటి ఉంటే లోన ఒకటి ఉండింది కదా. మనసు ఉండు సర్వాధికారి అయిన దేవుడు పరిశుద్ధుడు 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 అని కొనియాడబడుచు ఉన్నాయి. అమయన్. చాలమ్మా, ఇక్కడ మనం ఈ వచనాన్ని ధ్యానం చేద్దాం. చూడండి, మొట్టమొదటిది సింహం. సింహం దేనికి సాదృశ్యం? సింహం ఇందాక నేను ప్రారంభంలో చెప్పా. సింహము బలానికి సాదృశ్యం.
సింహం రాజరికానికి సాదృశ్యం. సింహం దేవుని శక్తివంతమైన అధికారానికి, ఆధిపత్యానికి సాదృశ్యం. అయితే ఇక్కడ మనకేం అర్థమవుతుంది అనంటే, దేవుని ఆధిపత్యానికి, దేవుని రాజ్యానికి సాదృశ్య రూపంగా కనబడుతున్న ఈ సింహం ఎదుట ఈ జీవులన్నీ కూడా, అంతేకాదు కోటాను కోట్ల దేవదూతల సమూహం కూడా ఏమని కొనియాడబడుతున్నాయంటే, సర్వాధికారి అయిన, సర్వశక్తిమంతుడైన దేవాది దేవుడు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని కొనియాడుతూ సాగిలపడి మృక్కాయి. మనం ఏదైతే పోగొట్టుకున్నామో, ఏదైనా వనములో ఏదైతే మానవుడు ఏదైతే కోల్పోయాడు, ఏదైనా వనములో ఆజ్ఞ అతిక్రమం ద్వారా ఏ పాపములకు బానిసైపోయి, ఏ పాపములకు లోబడిపోయి చేయరానిది తప్పు ఎక్కడైతే చేశాడో, ఏ తప్పు చేయబడబట్టి, ఏ మాట వినకపోవట, దేవుని మాటను ధిక్కరించి దేవునికి దూరముగా బహిష్కరించబడ్డాడు మనుష్యుడు. ఆ మనుష్యుడు మరలా దేవునికి సమీపస్తులు చేయటానికి ఒక సూచన యెహెజ్కేలు ద్వారా, ఒక సూచన యోహాను భక్తుని ద్వారా కనబడుతున్నది. ఏంటి అనంటే, నిరంతరం ఎందుకు ఇది రాయబడింది గ్రంథంలో, ఎందుకు ఇవన్నీ మనకు చెప్పబట్టు ఏంటంటే, మన బయట ఉన్న చూపైన, ఆత్మనేత్రమైన, శారీరకమైన నేత్రమైన ఏదైనా సరే అది దేవునికి మాత్రమే మహిమకరంగా ఉండాలి. అంటే మన హృదయ ఆలోచనలు దేవునికి మహిమకరంగా ఉండాల, మన హృదయ అంతరంగము దేవుని మహిమకరంగా ఉండాల, మనము నిరంతరము దేవుని స్తుతించే వారిగా ఉండాల. అలా కాకుండా దేవునికి విరోధంగా మనం నడిస్తే కుదరదు. ఇప్పటికైనా సరే ఆ రాజరికానికి మనం లోబడాల. సామెతల గ్రంథంలో ఒక మాట ఉంటుంది కదా, ఏమని ఉంటుందంటే, దేవుని అధికారమునకు లోబడాలి, దేవుని యొక్క మాటకు లోబడాలి, ఆయన ఆధిపత్యానికి ఒప్పుకోవాలి. భక్తుడిని దావీదు కూడా అంటాడు ఈ మాట. దేవుని అధికారానికి ఎప్పుడైతే మనం లోబడతామో, ఇంత ఎగ్జాక్ట్లీ దేవునితోనే సహవాసం చేసే ఈ 4 జీవులు ఎప్పుడైతే ప్రకటన చేస్తాయో, వెంటనే పరలోక పట్టణంలో ఉన్న సకల జీవులని కూడా దేవుని మహిమపరుస్తాయట. 6వ అధ్యాయం 1వ వచనం ఉంటుంది ప్రకటన గ్రంథం. ఒకసారి 6:1 దేనారములకు ఒక పేరు గోధుమలనియు, దేనారములకు 3 పేర్లు అవలనియు, నూనెయు, ద్రాక్షరసము, ఒక స్వరము, అంటే వేరు చేయటం, అంటే యేసుక్రీస్తు రాకడ సమయంలో, ఆయన జడ్జిమెంట్ సమయంలో, తీర్పు తీర్చే సమయంలో ఎవరు ఏంటి ఎలా ఉండాలి అనే దాంట్లో కూడా ఈ 4 జీవులు పాత్ర కూడా ఉన్నది. దాంట్లో దేవుడు వేరు చేసే సమయంలో, మంచి చెడుల గురించి చెప్పే సమయంలో, వాని క్రియల గురించి వానికి ప్రతిఫలం ఇవ్వబడును. మంచి చేసిన ప్రతిఫలం ఉంటుంది, చెడు చేసిన సత్క్రియలను బట్టి కదా ప్రతిఫలం. చెడు చేసినోడు నెట్టివేయబడతాడు. అయితే ఇక్కడ 4 జీవుల యొక్క పాత్ర ఏంటంటే, ఆ ముద్రలు విప్పుచున్నప్పుడు దగ్గర నుంచి వాటి నుంచి వచ్చే జడ్జిమెంట్ కూడా 4 జీవుల పాత్ర ఉన్నది. అంటే ఈ 4 దూతలు ఎంత ప్రాముఖ్యతను సంతరించుకున్నాయంటే, బహిష్కరించబడిన, దూరమైపోయిన మానవుని యొక్క భవిష్యత్తును మరలా దేవునికి సమీపం చేయటం కొరకు ముందు జాగ్రత్తగా, మేల్కొల్పుగా యెహెజ్కేలు గ్రంథంలో రాశాడు. యెహెజ్కేలు గ్రంథం ఏమి రాశాడు అనంటే, దేవునికి విరోధంగా నడిచిన ప్రజలను మరలా సమీపం చేయటానికి ఓసారి హెచ్చరిక చేయి. గత ఎపిసోడ్లో మనం నేర్చుకున్నాం. దుష్క్రియలు చేయవాడిని ఒకసారి దుష్క్రియలు చేస్తే నీ ప్రభావం ఇలా ఉండిద్ది, అది మానివేయమని చెప్పు. మానివేయలేదనుకో, నీ మాట వినలేదు, నువ్వు చెప్పినా సరే వినలేదనుకో, దానికి తగిన ఫలాన్ని అనుభవిస్తాడు. నువ్వు చెప్పావనుకో, నువ్వు చెప్పలేదనుకో, చెప్పకపోతే వాడు దుష్టత్వాన్ని బట్టి బలైపోతాడు, దాంట్లో పాలిభాగసు నువ్వు కూడా అవుతావు అని అంటాడు. అంటే చెప్పకపోయినా నువ్వు నేరస్తుడు అవుతావు, నువ్వు చెప్తే వినకపోతే వాడు నేరస్తుడు అవుతాడు, వింటే వాడు రక్షించబడతాడు. ఎవరు? దుష్టుడు.
అంటే ఏంటంటే ఏంది దగ్గర సంబంధం అని అంటే ఈ 4 జీవులు ప్రభావాన్ని చూపిస్తున్నాయి, ప్రత్యేకతను సంతరించుకొని చెప్తున్నాయి. భక్తుడైన యెహెజ్కేలుకి, భక్తుడైన యోహానుకి ఏమేమి చెప్తున్నాయంటే రాబోతున్న భవిష్యత్ కాలంలో జరగబోతున్న సత్యాలను వివరిస్తూ మాట్లాడుతున్నాయి. ఏమని మాట్లాడుతున్నాయి? యెహెజ్కేలు గ్రంథంలో రాయబడింది ఒకటే, ప్రకటన గ్రంథంలో రాయబడినది ఒకటే. భవిష్యత్తు గురించి ఇక్కడ మాట్లాడుతున్నాయి. దేవదూతలు ఏం మాట్లాడుతున్నాయంటే భవిష్యత్తు గురించి. మొదటి దేవదూత ఆ స్వరూపం ఏం కనబడుతుందంటే రాజరికానికి సాదృశ్యంగా, రాజ్యాన్ని ఏలుబడి చేయబోతున్న యేసు క్రీస్తుకి మాదిరిగా కనబడుతూ ఉన్నది అక్కడ. అందుకనే ఆ రాజ్యంలో మనం కూడా పాలిభాగస్తులం అవ్వాలి. రెండవ జీవి ఎలా కనబడుతుంది? మనం 4వ అధ్యాయంలో చదివాం కదా. రెండవ జీవి దూడ వంటి ముఖము లేక ఎద్దు వంటి ముఖము కనబడుతున్నది. ఎద్దు దేనికి సాదృశ్య రూపకం? శ్రమకు సాదృశ్య రూపకం, బలానికి సాదృశ్య రూపకం. అంటే ఎలా అంటే యేసు ప్రభువారు కూడా యోహాను సువార్త ప్రకారం, మత్తయి సువార్తల ప్రకారం రాయబడిన గ్రంథాల ఆధారంగా యేసు ప్రభు ఈ లోకములో శ్రమ పడటానికి వచ్చాడు. మానవ జీవితాన్ని జీవిస్తూ ఉన్న ఈ జీవిత కాలంలో శ్రమ అయినా సరే, బాధ అయినా సరే, ఇబ్బందికరమైన పరిస్థితులైనా సరే మనకు దేవుడు ఇచ్చిన రక్షణను నిర్లక్ష్యం చేయకుండా దాన్ని కాపాడుకునే వ్యక్తులుగా కొనసాగిపోవాలి. దేవుడు ఎప్పుడు కూడా తన అధికారాన్ని ఎప్పుడు కూడా విడిచిపెట్టుకోవాలా, తనకు పరిశుద్ధతను కోల్పోలా. దేవుడు ఎప్పుడు కూడా తనకు కలిగినది ఏది కూడా తను దూరం చేసుకోవాలా. ఒక మనుషుడు మాత్రమే దూరం చేసుకున్నాడు. దూరం చేసుకున్న మనుషుడు ఏమైపోయాడు అంటే బహిష్కరించబడ్డాడు. దూరం చేసుకున్న మనుషుడు ఏమైపోయాడంటే దేవునికి దూరంగా నెట్టివేయబడ్డాడు. ఎంతకాలం నెట్టివేయబడతాం? ఎంతకాలం దేవునికి దూరంగా ఉంటాం? సమీపస్తుడు అవ్వటం కొరకు యెహెజ్కేలు ద్వారా, యోహాను భక్తుల ద్వారా, దేవుడి 4 జీవుల ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. జరగబోయే సత్యాల గురించి చెప్తున్నాడు. అంటే రాకడలో, యేసుక్రీస్తు రాకడలో ఈ 4 జీవుల ప్రత్యేకత గురించి చెప్తాడు. ముద్రలు విప్పేటప్పుడు ఆ ముద్రల గురించి చెప్పటానికి నువ్వు ఒకసారి పైకి ఎక్కిరా అని చెప్పి యోహాను భక్తుడిని పిలిచి ఆ వివరాలు చెప్తూ ఉంటారు. అంటే జరగబోయేది కూడా దేవుడు మనకు చెప్తున్నాడు. అంటే దేవుడు నిన్ను నన్ను ఎంత ప్రేమించాడు అంటే మనం ఏం కోల్పోకూడదు. దేవుడు ఇచ్చినా అక్కడ రాశాను నేను. దేవుడు చెప్పిన మాట, యోగ్యతను ఇచ్చిన దేవుణ్ణి అవమానపరచు వారికి శ్రమ. ఎండ్ ఆఫ్ డిసెంబర్ అన్నాం. దేవుడు ఊరికినే హెచ్చరిక చేయడు. యెహెజ్కేలు ద్వారా హెచ్చరిక చేస్తున్నాడు ఇశ్రాయేలు ప్రజలకి. మార్పు చెందండి, మమ్మల్ని ఎవడు చూడ్డే, తప్పు చేస్తూ ఉన్నాను ఎవడు చూడ్డే అనుకుంటున్నారే అవివేకంతో. ఈ 4 జీవులకి ఉన్న చక్రాలు, రింగులకి ఏమున్నాయండి? రెక్కలకి ఏమున్నాయండి లోపల? అంటే చూస్తూనే లేదా? ఒక పిచ్చోడా, ఆ దేవదూతలు చూస్తున్నారు, దేవుని దూతలు తొంగి చూస్తున్నారు నీ వైపు. నువ్వేం చేస్తున్నావు చూస్తున్నారు. నన్ను ఎవరో చూడలేదు అనుకోమాక, చాలా తప్పది. అయితే చూసిన దేవుడు ఏం చేస్తున్నాడంటే జడ్జిమెంట్ ఉన్నది. ఆ ముద్రలు విప్పుతున్నప్పుడు జరిగేది, ఆ పాత్రలు కుమ్మరించేటప్పుడు జరిగేది. ఏం జరగబోతుంది మహిమ సింహాసనం ఎదుట? మహిమ సింహాసనం ఎదుట ఏం చేయబోతున్నాడు దేవుడు? ఆయన జడ్జిమెంట్ దినం ఎలా జరగబోతుంది? ఆ జడ్జిమెంట్ ను తప్పించుకోవాలంటే సత్క్రియలు చేస్తూ దేవునికి మహిమకరంగా బ్రతకాలి. ఎవరు చూడలేదు అనుకో, మాకు చక్రాలు ఉన్నాయి కదా, ఈ చక్రాలకి ఏమున్నాయట? చుట్టూ రెక్కలకి ఏమున్నాయట? వాటికి అంటే చూడకుండా ఉంటాయా? నిరంతరము స్తోత్రారుడైన దేవాది దేవుని స్తుతిస్తూ మహిమపరుస్తూ ఉంటాయని. అంతేకాదు అవి, ఆ చక్రాలకు కూడా ఆత్మ ఉన్నది. ఆ ఆత్మ, దేవుని యొక్క ఆత్మ ఎటు నడిపిస్తే అటు వెళ్తున్నాయి. నిన్ను కూడా కొన్ని నడిపిస్తూ ఉంటాయి కదా, పాడు పనులు చేయడానికి, చెడ్డ పనులు చేయడానికి, పనికిమాలిన పనులు చేయడానికి, దొంగ పనులు చేయడానికి, మోసకార్యాలు చేయడానికి. మారాయి, జడ్జిమెంట్ రాబోతుంది. అదే హెచ్చరిక. శ్రమపడు, శ్రమను జయించడానికి శ్రమపడు. పేతురు రాసిన పత్రికలో పేతురయ్య చెప్పిన మాట ఏంటంటే, శ్రమ క్రైస్తవుడికి ఊరికినే రాదు. క్రైస్తవుడు అన్నవాడు శ్రమ పడాలా, దేవుని నామాన్ని మహింపరచాలా. ఏముందో చూద్దామా పేతురు రాసిన పత్రికలో ఒకసారి.
ముందు తీసిన వాళ్ళు చదవండి, టపి టపి. ఆమేన్ 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 హల్లెలూయా. ఎవడైనా సరే క్రైస్తవుడు అని అనబడిన వాడు ఏం చేయాలా? బాధైనా శ్రమైనా అనుభవించు. 4వ అధ్యాయం ఇంకొక మాట చూడండి, 12వ వచనంలో, ప్రియులారా మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గురించి మీకేదో వింత సంభవించినట్లు ఆశ్చర్యపడద్దు. అంటే శ్రమ ఎందుకు? శ్రమ ఎందుకు అంటే క్రీస్తు, చూడండి ఇక్కడ చదవమ్మా, నువ్వు ఆగమ్మా. ఇక క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించు నిమిత్తం క్రీస్తు శ్రమలలో మీరు పాలువారే ఉన్నంతగా సంతోషించుడి. అంటే ఎందుకు శ్రమ? ఎందుకు? శ్రమ అనేది క్రైస్తవ జీవితానికి మహిమ రూపం ఏర్పడటానికి శ్రమ వచ్చింది. అందుకే ఎద్దు దేనికి సాదృశ్యమట? దూడ గాని ఎద్దు గాని ఏదైనా సరే. ఎందుకంటే ఒక చోట దూడగా వర్ణించారు, ఒక చోట ఎద్దుగా వర్ణించారు. శ్రమకు సాదృశ్యం, బలానికి సహనం, అంతేకాదు అది పరిచర్య కూడా సాదృశ్య రూపకమే, సేవకు కూడా సాదృశ్య రూపకమే. సో మనం ఏం చేయాలంటే ప్రభువుకు సేవ చేసే వారికి ఉండాలా. శ్రమలు పడుతున్న దేవుని పాద పరిచర్య ఎప్పుడు వదిలిపెట్టకూడదు. వదిలిపెట్టేవా? నేత్రాలు చూస్తున్నాయి, ఒక కన్ను కాదు నీ కోసం చూసేది, 100,000 కళ్ళు చూస్తున్నాయి నీ అంక, నీ ప్రవర్తన చూస్తున్నాయి, నీ దుర్మార్గాన్ని చూస్తున్నాయి, నీ దుష్టత్వాన్ని చూస్తున్నాయి, నువ్వు చేస్తున్న మంచి మంచి పనులు కూడా చూస్తున్నాయి. ఓటింగ్ ఇటు పోయిద్దో ఆలోచించుకో. సో 4 జీవులు చాలా ప్రాముఖ్యత సంతరించుకున్నాయి. ముద్రలు విప్పుతున్నప్పుడు ప్రతి ముద్ర అర్థం చెప్తూ యోహానికి ఉన్నాయి. 4 జీవులు, ఒక్కొక్క జీవి ఒక్కొక్క అర్థాన్ని చెప్తూ ఉన్నాయి. అంటే 4 జీవులు మానవునికి ఉపదేశాన్ని ఇస్తూ ఉన్నాయి. ఏమని తెలుసా? దుర్మార్గాన్ని విడిచిపెట్టు, పాపాన్ని విడిచిపెట్టు, పవిత్రతను కాపాడుకో, పరిశుద్ధునిగా జీవించు, పరిశుద్ధమైన పరిచర్య, పరిశుద్ధమైన సేవ చేయి. సింహం రాజరికానికి సాదృశ్యమైన మహా గొప్ప దేవుడు క్రీస్తునాథుడికి లోబడు, శ్రమపడు, సేవ చేయి, అభివృద్ధి చెందు. ఇది దేవుడు చెప్తున్న సత్యం. ఈ సత్యానికి లోబడే వాళ్ళందరూ కూడా కళ్ళు మూయండి. తర్వాత ఇంకొక, ఇప్పుడు 2 చెప్పుకున్నాం, 4 జీవుల్లో 2 జీవులు. ఒకటి సింహం, రెండవది శ్రమకు సాదృశ్య రూపకమైన ఎద్దు, మూడవది మనుష్యుడు, 4వది పక్షిరాజు, సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్, దేవుని శుభవర్తమానాన్ని తీసుకెళ్లేది పక్షిరాజు. దానికి సాదృశ్య రూపకం. మానవుడు ప్రభువైన యేసుక్రీస్తునాథునికి శరీరధారిగా వచ్చాడు కదా, ఆయన ఎలా జీవించాడు? మానవుని యొక్క జ్ఞానానికి, మానవుని యొక్క తెలివితేటలకు సాదృశ్య రూపకం. వాటి గురించి కూడా వివరించుకుందాం. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. 4 జీవులు ఏదేమైనప్పటికీ యేసుక్రీస్తు రాకడలో ఒక మంచి పాత్రను పోషిస్తున్నాయి. యేసుక్రీస్తు రాకడలో మంచి పాత్రను ఈ 4 జీవులు పోషిస్తున్నాయి. మనకు నేర్పుతున్నాయి 4 జీవులు తెలుసా? ఒకటి, దేవుని రాజరికానికి, దేవుని యొక్క మాటకు, దేవుని యొక్క అభిషేకానికి లోబడి బ్రతుకు. శ్రమైనా సరే, హింసైనా సరే, వస్త్రహీనత సరే, దేవుని కొరకు బ్రతుకు, దేవుని సేవ చేయి. దేవుని సేవ చేయటం వల్ల దేవుడు నిన్ను ఘనపరుస్తాడు, నీకు తెల్లని వస్త్రాలు ఇస్తాడు. పరలోక రాజ్యంలో ఉన్నతమైన పరిస్థితి నీకు లభించాలి అంటే శ్రమైనా సరే అనుభవించు, శ్రమని ఇష్టంగా అనుభవించు. దేవుని మహిమని యందు ఏర్పడుతుంది. ప్రార్థన చేసుకుందాం. అందరు తల్ల వంచండి. మహాభక్తుడు యెహెజ్కేలు ద్వారా, మహాభక్తుడు యోహాను ద్వారా మాట్లాడే మాటలు మాకు వచనాల రూపములో అందించిన మహా గొప్ప తండ్రి నీకు స్తోత్రాలు. ఈ ప్రవచనాత్మకమైన సందేశాలు ఈ దినం మేము ధ్యానం చేశాం. 4 జీవుల గురించి సహాయం దయచేయండి, సమృద్ధికరమైన దీవులు దయచేయండి, అర్థం చేసుకునే మనసును దయచేయండి. మా నేత్రాలు పాడైపోయినాయి ప్రభా,
మా చూపు పాడైపోయింది ప్రభువా, నేను చూడగలిగిన నేత్రాలు మాకు దయచేయి. నేను చూడగలిగిన నేత్రాలు మాకు దయచేయి. మా హృదయ ఆలోచనలు ఎంత ప్రభువా నీవై ఉండి నిన్ను స్తుతించి నీ మహిమ కలిగిన నామాన్ని అయా నిరంతరము స్తుతించేదాన్ని ఇతను స్తోత్రించేదాన్ని ఇతను మాకు దయచేయండి. ఎవరైతే నీకు దూరంగా ఉన్నారో ఇప్పుడు సమీపస్తులుగా చేయండి. వారి దుర్మార్గతను విడిచిపెట్టాలి, వారి పాపమును విడిచిపెట్టాలి, వారి అపవిత్రమైన కార్యాలు విడిచిపెట్టాలి. నీ వైపు చూస్తూ పరిశుద్ధులుగా కొనకు సాగిపోయే ధన్యతను, మహిమ కార్యాలు రుచి చూసే ధన్యతను నీ బిడ్డలు దయచేయండి. చేరి వచ్చిన బిడ్డలకును, ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న బిడ్డలకును, సబ్స్క్రైబ్ చేసిన బిడ్డలకును, అనేకులను ఫార్వర్డ్ చేసిన బిడ్డలకును, పరిపూర్ణంగా వాక్యం వీక్షించిన బిడ్డలకును దేవుని కృప కాపుదల ఎల్లవెల్ల తోడై ఉండి సంరక్షించు గాక. దేవా, వారి పరిస్థితిని ఎరిగి ఉన్నా నీ బిడ్డల అవసరతలు అక్కర్తలు తీర్చి నీ కృపా నీడలో సర్వశ్రేష్టమైన ధన్యతల్ని బిడ్డలకు అనుగ్రహించమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించిన గాక. గమనించండి, ఆల్ నైట్ పరిశుద్ధాత్మ శక్తి అలా మనం ఎదుగు దిగి వస్తుంది. ఆల్ నైట్ ప్రేయర్లో అద్భుత కార్యం మనం చూడాలని విశ్వాసముతో ఉన్నవారు ప్రతి ఒక్కరిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. కింద అడ్రస్ రాయబడి ఉంది కదా, అడ్రస్ ప్రకారం రండి. దేవునికి మహిమకరంగా జీవించండి. ఈనాటి దినాల్లో అనేక మంది పరిశుద్ధాత్మ శక్తిని కోల్పోయిన వారు ఎక్కువగా ఉంటున్నారు. ఆత్మ అనుభవంలో నేను నడిపించబడాలి అనుకున్న వారికి మేమందరం ప్రభు నామమును బట్టి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. రండి, మాతో కలిసి దేవుణ్ణి ఆరాధించండి, గొప్పగా క్రీస్తు నామాన్ని మహింపరచండి. గాడ్ బ్లెస్ యూ ఆల్.